ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైబ్రియా మాల్, ఒంగోలు. నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవనరావు 118వ జయంతి వేడుకలు ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మరియు సంతనూరుపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అనంతరం బాబు జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో జగజ్జీవనరావు చేసిన కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవనరావు ఆశయాలకు అనుగుణంగా సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ మహోత్సవంలో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ ప్రజా సంఘాల నేతలు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. మనలాగా వారు మంచి ఉన్నత స్థాయిలో ఎదగటానికి వాళ్ళని మోటివేట్ చేయమని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా అందరి అధికారులకు ఆదేశించి, మరి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా ఆ పిల్లలకు హానర్గా ఓన్లీ 1 గంట టైం వారి కోసం 1 గంట ఇన్వెస్ట్ చేసి వాళ్ళని ఉత్తేజపరిచి, మరి హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా గొప్ప ప్రయోజకులు కావాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఈ కార్యక్రమం చాలా సజావుగా, చాలా చక్కగా నిర్వహిస్తూ సార్ ఎప్పటికప్పుడు కూడా వారు ఆదేశాలు ఇస్తూ మరి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ మాకు కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకుంటున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒంగోలుకు వచ్చి ఇందాక బాబు జగజ్జీవనరావు గారి స్టాట్యూ దగ్గర 2 సార్లు మనం పూల అలంకరణ చేసి మన రెస్పెక్ట్ మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2 సార్లు కేక్ కూడా కట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన జయంతి నాడు ఈరోజు చేసుకున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు మనం ఏంటంటే స్మరించుకోవాల్సింది ఏంటంటే బాబు జగజ్జీవనరావు గారి జీవిత కాలంలో ఆయన మన కోసం ఏం చేశారు, భారతదేశం కోసం ఏం చేశారు అనేది ముఖ్యం. ఇక్కడ బీహార్లో ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో పుట్టిన బాబు జగజ్జీవనరావు గారు బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నారు. ఆయన దయచేసి గుర్తుపెట్టుకోండి, బనారస్ హిందూ యూనివర్సిటీకి పోయి అక్కడ చదువుకున్నారు. తర్వాత కోల్కతా యూనివర్సిటీకి పోయి అక్కడ చదువుకున్నారు. అతి పెద్ద యూనివర్సిటీస్లో పోయి చదువుకున్నారు. ఆయన చదువుకున్న వ్యక్తి. ఆయనకి స్కాలర్షిప్ కూడా వచ్చింది ఇంగ్లాండ్. అటువంటి పెద్ద పెద్ద నేతలు అతన్ని గుర్తించి
అతను 1935లోనే అతని రాజకీయాల్లో చాలా పెద్ద పీట వేశారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మన పెద్దలు పూజలు దేవుళ్ళగా మనం భావిస్తాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో కలిసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాసే కమిటీలో కూడా బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారని మీరందరూ మనం గుర్తించాలి. కాన్స్టిట్యూషన్లో సోషల్ జస్టిస్ అనే వర్డ్ని పోరాడి సోషల్ జస్టిస్ అనే వర్డ్ ఇన్సర్ట్ చేయాలా, కాన్స్టిట్యూషన్లోని పోరాడి సాధించింది మన బాబు జగజీవన్ రామ్ గారు. ఈరోజు నిజంగా మనం అనుకుంటా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఆ ఫీలింగే వేరు. ఎందుకంటే మన కోసం పోరాడిన ఇద్దరు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు ఇద్దరు కలిస్తేనే మీ అందరికీ మన అందరికీ యావత్తు భారతదేశంలో ప్రతి దళితుడికి ఓటు హక్కు వచ్చింది. లేకపోతే మన ఓటు హక్కు లేదు. ఓటు హక్కు మనకు లేదు. అప్పుడు ఏం మాట్లాడరండి. 2014లో మనం రాజధాని అమరావతి అని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఐడెంటిఫై చేశారు, ల్యాండ్ పూలింగ్ చేశారు, డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. 2019లో అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం మారింది, రాక్షస ప్రభుత్వం వచ్చింది. రైతులని లాఠీలు తీసుకుని కొట్టారు, మహిళలను లాఠీలు తీసుకుని కొట్టారు. అయినా 2024 సంవత్సరంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లేదు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఇస్తానని చెప్పాను. ఆ రాజధాని పేరు అమరావతి. అమరావతి అంటే దేవతల రాజధాని. ఆ అమరావతి, ఆ దేవతల రాజధానిని ఏర్పాటు చేసి చూడవలసిందే, ఏర్పాటు చేయాల్సిందే అనే దృఢమైన నిశ్చయంతో పట్టుబట్టి మీరు చూశారు, ఎమ్మెల్యే గారు కూడా పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి లోక్సభకు పంపించారు. లోక్సభకు పంపించినప్పుడు అక్కడ కూడా డిబేట్ జరిగింది. 28వ తారీఖు నాడు ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేస్తే 30వ తారీఖు నాడు అక్కడ హాలిడే ఉంటే 31వ తారీఖు నాడు 1వ తారీఖు నాడు లోక్సభలో ప్రవేశం పెడితే ఆ లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు, డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఆ బిల్లు పెట్టినప్పుడు స్పీకర్ కుర్చీలో నేను కూర్చునే అవకాశం నాకు దొరికింది. ఆ రోజు 1వ తారీఖు నాడు లోక్సభలో నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నప్పుడే మన అమరావతి బిల్లు. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చదువు అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకి చాలా ముఖ్యం. సో ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారు ఇంత పెద్ద నాయకుడు అయ్యాడు అంటే దాంట్లో చదువు కూడా ఒక కారణం అని నేను చెప్తాను. BHU యూనివర్సిటీ, కల్కట్టా యూనివర్సిటీలో ఆయన బాగా చదువుకున్నాడు. చదువు అనేది ఏంటిదంటే, మనం చదువుకున్నప్పుడు విషయాల్ని మన సొంతగా ఆలోచించే శక్తి ఇస్తారు. అందుకే చదువు. ఎవరు చెప్పింది వింటాం కాదు గుడ్డిగా. చదువు అంటే మనం సిచ్యువేషన్లో ఇండివిజువల్గా మన ఆలోచన శక్తి ఇచ్చేదే చదువు. అందుకని ఆ రోజు ఆయన చదువుకొని ఆయన సొంత నిర్ణయాలు, ఆయన అబ్జర్వేషన్స్, ఆయన ఆశయాలు ముందుకెళ్ళాడు అనేది. సో అందుకని చదువు అనేది మనోడికి చాలా ఇంపార్టెంట్ నేను ఈరోజు చెప్తాను. అదే కాకుండా ఈరోజు అవకాశం ఇచ్చినప్పుడు దళితులు కానీ ఎస్సీలు కానీ ఏ లెవెల్కైనా ఎదగలరు అనేది బాబు జగజీవన్ రామ్ గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే, ఆయనకి ఇచ్చిన ప్రతి క్యాబినెట్ పదవులు బ్రహ్మాండంగా చేశారు. అంటే ఏ ఓసీకి తక్కువ కాకుండా చేశారంటే ఆయన ప్యూర్ మెరిట్తో పైకి వచ్చినాడు. అంటే అవకాశాలు ఇచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా చేసే శక్తి ఈ జాతీయులలో ఉందనేది మనం గమనించాలి. అందుకని ఇందాక చెప్పినట్టు డిఫెన్స్ మినిస్టర్ 1971 వాళ్ళు ఆయన బ్రహ్మాండంగా చేశారు. అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ చేశారు. టెలికమ్యూనికేషన్ దాంట్లో కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా ఆయన అనుకున్న సిద్ధాంతాలు అంటే ఎస్సీలకి బీసీలకి ఆయన చేసిన ప్రతి శాఖలో ఎస్సీ రిజర్వేషన్ బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసే విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. సో ఇవన్నీ మనకి మంత్రి అంటే స్వాములు దళిత అంటే అందరికీ మంత్రి కాదు, అందరికీ ఎమ్మెల్యే అనేది మనలోనే ఉన్న ఒక
దాంట్లోనే మన ఆలోచన విధానంలోనే డిస్క్రిమినేషన్ నాటుకొని అనేది మీకు నేను చెప్పదలుచుకున్నాను. రెండోది వస్తా ఉందంటే ఇప్పుడు మన గౌరవం మనం ఫస్ట్ నిలబెట్టుకోవాలి. నేను ఎంపీ గారిని గౌరవించాలా, అందరూ మీరు నన్ను గౌరవించాలి. అంటే మీరు గౌరవించినప్పుడు మీరు ఒక ఎస్సీలని ఒక షెడ్యూల్ క్యాస్ట్ని గౌరవించినట్టు లెక్క. ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యేగా మనం వెళ్తే ఎవరైనా ఓసీ ఎమ్మెల్యే మన వాళ్ళు 3 సార్లు నమస్కారం పెడతారు, మనం వచ్చినప్పుడు ఒక సగం నమస్కారం పెడతారు. అంటే మనమే ఫస్ట్ డిస్క్రిమినేషన్ చేసి మళ్ళీ దాని తర్వాత లోకం అంతా మమ్మల్ని డిస్క్రిమినేట్ చేసి అంటే ఇవన్నీ మన కళ్ళకి వస్తే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటిదంటే దళితులు క్రిస్టియన్లు అదేదో రిజర్వేషన్లు పోతాయి అనేది ఒక ఇప్పుడున్న ప్రస్తుతం ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇదే జరుగుతుంది. నేను చెప్పేది ఏంటిదంటే ఇది ఒక ఆలోచన విధానంలో ఉండేవాళ్ళు ఒక విధంగా మన అందరినీ బెదిరించి ఏదో లోబడి చేసే కానీ నేను పర్సనల్గా అనుకుంటాను. సో నేను చెప్పేది ఏంటిదంటే కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అనేది రాశారు, కానీ ఎవరు షెడ్యూల్ క్యాస్ట్ అనేది కాన్స్టిట్యూషన్ ఎక్కడ రాయలేదు. అదేదో అన్నట్టు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950లో రాస్తుంది. 1990 వరకు ఓన్లీ హిందువులే ఎస్సీలు. దాని తర్వాత వీపీ సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బుద్ధిజము వాళ్ళని దాన్ని ఎలాగ ఫైట్ చేయాలో, ఎందుకంటే దాంట్లో చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఒకటి ఒకవేళ నిజంగా దళితులు క్రైస్తవులకి ఎస్సీలు తీసేసారనుకో మళ్ళాంటి రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ 3-4% అది గ్యారెంటీ. సో దాని తర్వాత మీరు ఎంత సబ్ కేటగరైజేషన్ చేసుకుంటారు, 1 తీసుకుంటారు, 2 తీసుకుంటారు, 1.3 తీసుకుంటారు. సో ఇవన్నీ ఏంటిదంటే దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు, కానీ మీరు దాని గురించి సీరియస్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఈ 100%లో మనం 20%, 18% ఉన్నాం. సో మనమందరం మనం ఓట్లు వేసుకుంటే రేపు మనం ఏం చేయలేము, అంతే కదా. రాజకీయం అంటే అదే కదా. మీరు మీ 18 అందరం కలిసి నాకు ఓట్లు వేస్తే నా 18% వస్తుంది, కానీ గెలవాలంటే 50% దాటాల. సో నేను అనేది ఏంటంటే తెలివిగా పరిస్థితులు బట్టి తెలివిగా ఆలోచన, మన హక్కులు మనం కాపాడుతూ ఇతర కులాలతో బాగుంటూ మన సాధ్యం చేస్తేనే రాబోయే రాజకీయాలు మనము సొసైటీని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో 2 లక్షల ఓట్లు ఉన్నారు, ఎస్సీలో ఒక 60,000 ఓట్లు ఉన్నారు. 60,000 నాకు వేస్తే మరి 1,40,000 ఏం చేయాలి? సో అందుకే ఏంటంటే మేము గెలవాలంటే లేకుంటే ఎవరైనా పార్టీలు గెలవాలంటే మన హక్కులు మనం తెలివిగా కాపాడుకుంటూ ఇతరులతో కలిసి పనిచేస్తేనే రాబోయే కాలం మనకి ఒక ఆశయాన్ని తర్వాత ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి నెలగా మనం జరుపుకుంటాం. జీసస్ క్రైస్ట్ డిసెంబర్ నెల అంతా కూడా మనం క్రిస్మస్ ఎట్లా చేసుకుంటాము, దళితులందరూ కూడా ఈ ఏప్రిల్ నెలను కూడా అదే రకంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో మనందరం కూడా చాలా సంతోషపడాల్సినటువంటి నెల ఇది. ఈరోజు మనం చాలామంది వక్తలు మాట్లాడారు, వాళ్ళందరూ కూడా చూస్తుంటే వాళ్ళ మాటలు మాట్లాడే విధానం అదంతా కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళలో ఎంత కాలం బట్టి ఈ వివక్ష అనేది దాన్ని ఎదుర్కొంటూ పోరాటం చేస్తూ కొన్ని సాధిస్తూ కొన్ని సాధించలేక నిరుత్సాహపడుతూ అయినప్పటికీ కూడా ఆగపోకుండా మళ్ళీ పోరాటం చేస్తూ అలా కంటిన్యూ చేస్తూ ఎన్నో విషయాలు ఒక్కొక్క మాటల్లో కూడా నాకు వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి ఆత్రత నేను గ్రహించడం జరిగింది. ఇది నేను ప్లాట్ఫామ్ లేదక్కడ. ఆ సమాజం ఎందుకు ఏర్పడిందో, ఆ సమాజం ఆ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎందుకు వచ్చిందో అనేది మనం లాజిక్స్ రీజనింగ్స్ తీసుకునే టైం ఇంకా లేదు. ఇంకా మనకి దాని నుంచి ఆల్రెడీ వాళ్ళిద్దరూ పోరాడి ఆ పరిస్థితుల్లో నుంచే అత్యున్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. బాబు జగజ్జీవన్ రామ్ అయితే ఏ పరిస్థితుల్లో అతను స్టార్ట్ చేసి అప్పుడే దాని యొక్క కుల వివక్ష ఏదైతే ఉందో లేదంటే కనుక ఈ అసమానత ఏదుందో దాని మీద అతను పోరాటం చేసి ఒక నాయకుడిలాగా ఎదిగి తాను ఇందులో మూలం ఏముంది, నేను ఏ ప్లాట్ఫామ్లో అయితే ఎక్కువగా నేను సేవ చేయగలుగుతాను, దీన్ని నేను రూపుమాపగలుగుతాను,
లేదా ఒక పోరాట యోధుల్లాగా ఉండిపోతే ఎంతమందికి అవకాశం ఉంటుంది, అది కాకుండా సిస్టంలోకి వెళ్తే ఎంతమంది చేయగలుగుతారని ఆ రోజే ఆలోచించి ఆయన మెయిన్ సిస్టంలోకి ఆయన రావడం, తద్వారా ఆయన ఉన్నటువంటి తెలివితేటల ద్వారా కానీ ఆయన ఉన్నటువంటి ఎబిలిటీస్ ద్వారా ఆయన అనేక పదవులు చేసి అనేకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ అంటే సేవలు చేయడంతో పాటు ఒక దళిత అయినప్పటికీ కూడా నేను ఇది చేయగలను. ఎన్ని చేశాడు ఆయన? శ్రామిక మంత్రిగా చేసి చేయడం జరిగింది. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ చేశారు, ఆ తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ చేశారు, రైల్వే చేశారు. ఇన్ని మినిస్ట్రీ చేసి ఒక రెవల్యూషనరీ ఏరియాస్లో ఆయన పనిచేశాడు. పనిచేసినప్పుడు మనం ఇప్పుడు ఈ తరం చూసుకోవాల్సింది ఏంటంటే, రేపొద్దున ఎవరు నువ్వు చేయలేవు అని చెప్పడానికి ఎవరైనా చెప్తే లేదు ఇలా చేయగలరు అని చూపించడానికి ఒక మార్గనిర్దేశంగా బాబు జగజ్జనరావు ఈరోజు మనందరికీ ఉన్నాడు. వీ కెన్ అచీవ్ ఇట్ అనేది ఉంది అక్కడ, మనం చేయగలము అని చెప్పడానికి ఆయనకు ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎస్సీకి చదువులు రావు లేదా ఇది రావు అని చెప్పేసి అంటే ఎవరైనా అంటే లేదు, ఆయనకి చూడు ఒకసారి అంబేద్కర్ కూడా ఆ దళిత దాంట్లో ఉన్నాడు, ఆయన కూడా ఒక రాజ్యాంగాన్ని రాసి ఒక నిర్దేశాన్ని మనకి ఇచ్చాడని చెప్పుకోవడానికి మనకు ఆత్మగౌరవంగా ఆయన ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రపంచం గురించి మనం ఇప్పుడు ఆలోచించవద్దు, అదంతా వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు చేశారు. ప్రతి వరల్డ్లో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ భారతదేశంలో డిస్క్రిమినేషన్ ఉంది. అలాగే మీరు అందరూ కూడా మనందరూ కూడా చాలామంది చర్చస్తో వాటితో కొంత అనుబంధం ఉంటుంది. కాబట్టి మీరు చూస్తే జ్యూస్ యూదులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా 400 నుంచి 500 సంవత్సరాలు బానిసల కింద వెళ్ళారు. బానిసత్వం అనేది చాలా తోడు. బానిసల కింద 5-6 వేల 100 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత బబిలోనియన్ వచ్చారు, వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నేను చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. నీకు సివిల్ సర్వీస్ ఎవరికైనా చదువుతున్నప్పుడు ఎవరైనా ఒక సెలెక్ట్ అయిన దగ్గరికి వెళ్తాం, ఎందుచేత వాడు బాగా అన్ని బాధలు పడి అన్ని చదువుకుని ఓకే ఈ పుస్తకాలు చదివితే ఇది సక్సెస్ అవుతుందని ఒక ప్యాటర్న్ వచ్చింది. అతని దగ్గరికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత దాన్ని మనం చదువుతాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మీరందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే, ఇందాక విజయ్ కుమార్ గారు చాలా చెప్పినట్టుగా చాలా క్లియర్గా మనసుకు అర్థమయ్యేలాగా చెప్పింది ఏంటంటే, ఇదే విషయాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏంటి మనం హౌ టు గ్రో, ఇంకా దాన్ని విమర్శించుకుంటామే కాకపోకుండా ఉంచుకోవాలి. దాన్ని విమర్శన అనే దాన్ని మనసులో ఉంచుకోవాలి. డిస్క్రిమినేషన్ అనేది మైండ్లో ఉంటుంది కాబట్టి ఉంచుకోండి, కానీ ప్రోగ్రెసివ్ వేలో మనం పయనించవలసినటువంటి అవసరం ఉంది. సో దయచేసి మీరు అందరూ కూడా మనం అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బహుశా నేను మళ్ళీ ఏప్రిల్ వచ్చేటప్పటికి ఉంటాను లేదా ట్రాన్స్ఫర్ అవుతానో నాకు ఐడియా లేదు. అయితే ఈరోజు మీరు అనుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ మీటింగ్ అయితే కంపల్సరీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, మొన్న మీటింగ్లో మీరు వచ్చారు, విన్నారు. వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు యువర్ సొసైటీ? నీ సమాజానికి నువ్వు చేసే కాంట్రిబ్యూషన్ ఏంటి? ఒక 10 రూపాయలు ఇచ్చావా, మన పిల్లలు చదివించావా? నీకు వచ్చి కష్టపడుతుంది దాంట్లోనే. లేదా నీ పిల్లలు నువ్వు చదివించావా? లేదా నీ పిల్లలకి ఏదైనా నువ్వు సోర్స్ ఏదైనా పెట్టావా అనేది నాకు కంపల్సరీ ఈసారి ఇక్కడ ఉన్న వాళ్ళు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కాకుండా రేపు మిమ్మల్ని అడుగుతాం అనేది స్టార్ట్ చేస్తాం. మీరు చెప్పాలి, సమాజంలో మార్పు మన నుంచే రావాలి, ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా అది రావాలి. 20% నేల కొన్ని దేశం ఇచ్చారు అని అంటే కనుక 80% ఓన్లీ శాండ్, నథింగ్ ఎల్స్. ఓన్లీ 20% ల్యాండ్ ఉంది. సో 20% ల్యాండ్ పెట్టుకుని వాళ్ళు ఎంత కష్టపడి ఎంత చేసుకుని ఈరోజు నెంబర్ 1గా ఎలా నిలిచారనేది మీరు చూడండి. ఇలాంటి ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. మీ ఎస్సీస్కి చదువులు రావు, ఎస్సీస్కి ఇది రావు, లేకపోతే వాళ్ళు ఎస్సీస్కి ఇది ఉంటుంది ఇలాంటి అని చెప్పేసి అనే దానికి ఆల్రెడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు అనేది మొత్తం టోటల్గా చించేశారు. వాళ్ళది ఆ తెర ఏదంటారు చూసారు, ఆ తెర అంతా పోయింది. ఇంకా మళ్ళీ వీళ్ళకి రాదు అనేది లేదు. ఎందుకు రాదనంటే, ఎవడన్నా అడిగితే ఎస్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, ఎస్ బాబు జగజ్జీవన్ రావు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా అన్ని పోర్ట్ఫోలియోలో ఉంటూ ఈ ఫేస్ ది సివిల్ వార్, అది మన ఇండియన్ బంగ్లాదేశ్ వార్, గ్రీన్ రెవల్యూషన్లో ఆయన ఇది ఉంది. నా పెళ్ళి వహ్వా
అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.